క్షీరసాగర మదనం జరిగినప్పుడు మహావిష్ణువు యొక్క మాయ చేత రాక్షసులు అమృతాన్ని పొందలేకపోయారు. అందుకు వారు మిక్కిలి కోపించి బలిచక్రవర్తిని కలుసుకుని ఆలోచన చేశారు. దేవతలతో పొందింక చాలు, ఇంకెందుకు అంటూ గుమిగూడిన ఉత్సాహంతో అమితమైన రథాలను, గుర్రాలను, ఏనుగులను, అధిక సంఖ్యలో గల కాల్బలాన్ని సమకూర్చుకొని దేవతాశ్రేష్ఠులను ఎదిరించి బాణాదులను, ఆయుధాలను ప్రయోగించారు. రాక్షసులు ఈ విధంగా యుద్ధరంగంలో బాణాలు ప్రయోగించగా వారి బాణాల సమూహం భయంకరమై దేవతల సేన మీద దట్టంగా కప్పుకుంది. అప్పుడు గాంధీవ ధనస్సుతో చక్రంతో కూడిన వారు మిక్కిలి భయంకరులు, సౌర్యలక్ష్మి ప్రియులు అయిన నరుడు, నారాయణుడు అనేవారు వారింప సఖ్యంగా పెనుగాల యొక్క వేగంతో రాక్షస శ్రేణులను ముట్టడించారు. నరుని ధనస్సు నుండి విడిపడిన భయంకరమైన పెద్ద బాణాల పరంపరలో దిక్కులు నిండగా భయంకరులైన రాక్షసులు శరీరాల సముదాయాలపై కప్పాయి. నారాయణ యొక్క పొడవైన దండాల వంటి భుజాల నుండి విడిపడిన చక్రం యొక్క దెబ్బల చేత తెగి రాక్షసుల తలలు సముదాయాలు భూతలం చలించేటట్లుగా భయంకరమైన యుద్ధరంగంలో పడ్డాయి. ఈ విధంగా సముద్రపు ఒడ్డున దేవతలకు, రాక్షసులకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నరుడును, నారాయణుడు అధికమైన పరాక్రమం గలవారే వీరులైన రాక్షసులను పలువురిని చంపగా గర్వం తగ్గి దిక్కు లేక రాక్షస సముద్రంలో ప్రవేశించారు. దేవతల యుద్ధంలో విజయాన్ని సాధించిన వారే తమకు రాజైన ఇంద్రుడిని అమృతం రక్షించడం కొరకు ప్రార్థించి మందర పర్వతాన్ని పూర్వముండే చోటే మళ్ళీ నిలిపి తమ తమ గృహాలకు వెళ్లి సుఖముగా ఉన్నారు. అమృతంతో పాటు పుట్టి దేవేంద్రునిచే గ్రహింపిన ఉచ్చైశ్రవమైన అశ్వశ్రేష్టము ఆ పాల సముద్రం ఒడ్డున అందంగా తిరుగుతూ ఉంది. అప్పుడు అటువంటి సమయంలో కద్రుబా వినతులు వేడుక కొరకు వేరుస్తున్నారు. వారు ఆ సముద్రం వద్దకు వచ్చి పెద్ద సముద్రాన్ని చూచారు. పిమ్మట ఆ కద్రుబా వినతులు అక్కడ తిరిగాడే ఉచ్చైశ్రవం అనే హయశ్రేష్టాన్ని చూశారు. ఆ గుర్రాన్ని చూసి కద్రువ వినతతో, చూడుము, మిక్కిలి తెల్లనదైన ఆ గుర్రంలో నిండు చంద్రుడిలోని మచ్చవలే తోకభాగం నల్లగా ఉన్నది అని అనగా వినత నవ్వి, నువ్వే కన్నులతో చూసావా అక్క, మచ్చ ఎక్కడిది? ఈ శ్రేష్టమైన గుర్రం మహాత్ముని కీర్తి వలె మిక్కిలి తెల్లనదై ప్రకాశిస్తుంది అనగా వినతతో కద్రువ ఎట్లా అన్నది, ఆ గొప్ప గుర్రం యొక్క తెల్లని దేహంలో నల్లని మచ్చ ఉంటే నీవిప్పుడు నాకు దాసివి కమ్ము, అట్లాగాక శరీరంలో మచ్చ లేకుంటే నేను నీకు దాసిని అవుతాను, పందెం వేయము అని ఈ విధంగా వినతా కద్రువులిద్దరూ ఒకరినొకరు దాస్యం చేయడం పందెంగా పలికి పందెం వేయగా ఆ వినత ఆ గుర్రాన్ని చేరి చూద్దాం రమ్మని పలుగ్గా, కద్రువు ఇప్పుడు సమయం చాలదు, భర్తకు సేవ చేసే కాలం కూడా అయింది, రేపు ఉదయం వచ్చి చూద్దామని తెలిపింది. అప్పుడు ఆ సతులిద్దరూ తిరిగి వచ్చి తమ తమ గృహాలకు పోయి ఉన్న సమయాన కద్రువ కొడుకులైన పాముల చెంతకు వెళ్లి, వత్సలారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, నా ఆజ్ఞ చేయండి, నన్ను కాపాడండి, ఇచ్చవచ్చినట్లు సంచరించగల మీకు చేయశక్యం కానిది ఉన్నదా? ఆ తెల్లని అశ్వశ్రేష్టం తోకను మీరు మచ్చ చేస్తే వినత నాకు దాసి అవుతుంది, మీరు అట్లా తోకను నలుపు చేయకపోతే నేను ఇంక వినతకు దాసి అవుతాను. ఈ విధంగా వండరలం పందెం వేసుకున్నాం అని పలుగ్గా పాములన్నీ ఇది నీతి రహితం, తల్లి ఆజ్ఞాపించింది అదనం చేయవచ్చా అని అందరూ తమలో తాము ఆలోచించి అధర్మం చేయడానికి ఇష్టపడిన వారు కాగా కద్రువు కోపం చేత ఎర్రబడిన ముఖం గలదై పరీక్షిత్తు కుమారుడైన జనమేజుడైన రాజు చేసే సాటిలైన సర్పయాగం కారణంగా పాములు మరణం పొందుగా అని వాటికి శాపం ఇచ్చింది. ఆ పాములలో శాపం అనుభవించడానికి భయపడిన హృదయం గలవాడే కర్కోడుగుడనే పాము తల్లి అయిన కద్రువ ఆజ్ఞాపించిన రూపంతో ఉచ్చైశ్రవం అనే తెల్లని దేవతల గుర్రం తోకకు నల్లని మచ్చ అయ్యేటట్లుగా పట్టుకుని వేలాడుతూ ఉండగా మరుసటి రోజున ఉదయమే కద్రువయో వినతయో వెళ్లి ఆ గుర్రాన్ని చూశారు. దాని తోకను కర్కోటకు నల్లగా పట్టుకుని వేలాడుతుండడం చేత వినత ఓడి కద్రువుకు దాసి ఆమె చెప్పిన పనులు చేస్తుండగా 500 ఏళ్లు నిండాయి. అంత వినత పెట్టిన రెండో గుడ్డు పగిలి ఆ గుడ్డు నుండి విశాలమైన రెక్కల గాలుల వేగం చేత చలింపజేయబడిన పర్వతాల సమూహాన్ని, సంక్షోభింపజేయబడిన పెద్ద సముద్రాలను గలవాడను, బలము గల తన శరీరం యొక్క ప్రకాశం చేత కాంతి చేత తిరస్కరింపడిన సూర్యుని తేజస్సు గలవాడును అయిన గరుత్మంతుడు పుట్టి తల్లి అయిన వినత హృదయానికి ప్రియం చేస్తూ అధికమైన వేగంతో ఆకాశ మార్గానికి ఎగిరాడు. భయంకరమైన ప్రళయకాలంలో గాలుల చేత ప్రేరేపణ అగ్ని యొక్క జ్వాలల చేత సముదాయం ఇదనే దేవతల యొక్క ముని సముదాయం యొక్క స్తోత్రము తాను శీఘ్రంగా అగ్నిని స్తుతించి వేదమంత్రాలతో అతిశయిల్లింది. పూర్వం ఇంద్రుడు వజ్రాయం చేత పర్వతాల రెక్కలను ఖండించాడు. అట్లా వజ్రాయుధం యొక్క దెబ్బ నెరుగిన పెద్ద రెక్కలతో కూడిన కులపర్వతం వల్లే గరుడు ఆకాశ గమనాన వచ్చి తల్లి అయిన వినతకు నమస్కరించాడు. ఈ విధంగా తన తల్లి అయిన వినతకు నమస్కరించి సవత్తల్లి అయిన కద్రువ చెంతకు వెళ్లి ఆలస్యం చేయకుండా మృక్కిన వినత పుత్రుడైన గరుత్మంతుని కద్రువ చూసి మనసులో అసూయపడి ఓర్వలేక అదంతా ఇట్లా అన్నది, నా కొడుకులందరినీ ఎత్తుకుని తిరుగుతూ ఉండము, ఏ పని చెప్పినను తిరస్కరించవద్దు, అధికారం ఏర్పడేటట్లు తన కొడుకులను అతనికి అప్పగించింది. గరుడు కూడా కద్రువ ఆజ్ఞాపించిన పనులన్నింటినీ తన తల్లి అయిన వినత అంగీకారంతో మిక్కిలి నమ్రతతో చేస్తూ గరుడు ఆ సర్పముఖ్యులను తన వైపు మీద పెట్టుకుని ఎగిరి అడవులను, గొప్ప ద్వీపాలను, పర్వతాలను, అష్టదిక్పాలకు నగరాలను వారికి ఉప్పేటట్లుగా చూపించాడు. ఒక దినాన్ని 7 వాయువుల వేగంతో గరుడు సూర్యమండలం వరకు పైకి ఎగరగా
ఆ సూర్యుడి తీక్షణమైన కిరణాల వేడి తాకడం చేత గరుడుని వీపుపై ఉండే పాములు మాడి జారి నేల మీద పడి మూర్ఛిల్లే. దానికి మీ కదురు మిక్కులు కోపించి గరుడిని నిందించి ఇంద్రుడిని భక్తితో పూజించి రాక్షస సంహారైన ఓ ఇంద్రుడా, నరులు, దేవతలు, సిద్ధులు, కింపురుషులు, నాగులు, ఆకాశమార్గాన్ని జనించే ఇతర ముఖ్యులందరూ నీ దయనే అపేక్షించి జీవిస్తారు. నీ వజ్రాయుధం యొక్క రక్షణ కలగడం చేతనే ముల్లోకాలు శాంతిని పొందుతాయి. ఓ ఇంద్రుడా, ఎల్ల లోకాలకు సుందరుడైన వాడా, నాకు రక్షకుడు అని పొగిడి ఇంద్రుని అనుగ్రహం చేత పొడుగుల మీద గొప్ప వాన కురిసేటట్లు చేసి ఆ పాములను వేడి వలన కలిగిన బాధ లేని వారిగా చేసి కొందరు ఎవరిని లక్ష్య పెట్టగా వారిచ్చే పనులు చేయించుకుంటూ ఉండగా గరుడు తల్లితో ఇట్లా పలికాడు. కులశైలాలన్నింటినీ నా విశాలమైన రెక్కలతో వాడేయని ముక్కుతోటి దెబ్బలతో పొడిగా చేసే దెబ్బ బలమున్నో ప్రసిద్ధి ఉన్న నాకు విడువక సదా నీచాలైన పాములను వీపై మోయడానికి వాటిని సేవ చేయడానికి కారణమేమి? ఈ పనికి కారణం ఏమిటో చెప్పుము అని గరుడు అడగగా వినత తన సవితైన కద్రువుతో జరిగిన పందెము చేత కలిగిన దాస్యాన్ని, ఆ కారణాన కలిగిన జ్యేష్ఠపుత్రుడైన అనూరుడిచ్చిన శాపాన్ని కొడుకులకు స్పష్టంగా తెలిపి ఎట్లా అన్నది. ఓ పక్షి శ్రేష్ఠుడా, నీ కారణంగా నా దాసీధనం పోతుందని అనూరుడు చెప్పిన మాటను మనసులో ఉంచుకుని బాధ విడిచి దుఃఖం పోయిన స్థితి కలదాననే ఉన్నాను సుమా. కుమారుడు శక్తివంతులైతే తల్లిదండ్రులు కష్టాలు తోవడం ఎచ్చడైనా ఉన్నదే. కావున నీ వంటి యోగ్యుని కుమారుని పొంది నేను ఇంకా దాసినే ఉంటానా అని వినతలపగా విని గరుడు దుఃఖించి కద్రుపుత్రులైన పాములతో ఇట్లా పలికాడు. నా తల్లి యొక్క నా యొక్క దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, నన్ను ఆజ్ఞాపించండి. దేవశ్రేష్ఠులను లోపరుచుకొని అయినా మీకు ఇష్టమైన దానిని విజయం పొంది తెస్తాను అని గరుడు అడగగా ఆ పాములు జాలిపడి గరుడితో ఇట్లా చెప్పారు. నీవు అంతులేని విక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడు. నీకు కలిగిన దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉన్నట్లయితే గొప్ప భుజాల గర్వము, శక్తి ప్రకటమయ్యేటట్లుగా మాకు అమృతాన్ని తెచ్చిమ్మని పాములు చెప్పగా ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషంతో అట్లే చేస్తాను. స్వర్గం నుండి అమృతం తెచ్చి మీకు ఇచ్చి నేను మా తల్లి అయిన వినత దాస్యం నుండి విడువబడి వాళ్ళం అవుతాం అని పలికి ఆ విషయం అంతా తల్లి అయిన వినతకు తెలిపి అమృతం హరించడానికే వెళ్తానని నమస్కరించగా వినత సంతోషించి కొడుకును కౌగిలించుకుని వాయువు రెక్కల జంటను, చంద్రుడి వీపును, అగ్ని తలను, సూర్యుడు ఎర్రల శరీరాన్ని సర్వదా రక్షిస్తూ నీ కోరికలు గొప్పగా తీరుస్తూ ఉంటారు గాక. లోకాల చేత నుదింపబడేవాడ గొప్పదనాన్ని, విజయాన్ని గ్రహించము అని వినత మనసులో కోరి పక్షుల రాజైన గరుడిని ప్రీతితో ఆశీస్సులిచ్చింది. గరుడు తల్లి అయిన వినత యొక్క దీవులు పొంది వెళ్ళడానికి సిద్ధమై అమృతం తెచ్చే సమయంలో తగిన బలం కలిగి ఉండాలి. నాకు ఆహారం అనుగ్రహించమని తల్లితో పలుగ్గా ఆమె ఇట్లా అన్నది. ఓ శత్రువులను సంహరించే గరుడుడా, సముద్ర గర్భాన లెక్కింపరాని బోయవాళ్ళ సముదాయం ఉన్నది. భూమిలోని ప్రజలకు క్లేశం కలిగిస్తున్నది. ఆ నిషాదగణాన్ని నిమిషకాలంలో తిని వెళ్ళము. తినే సందర్భంలో బ్రాహ్మణుని విడిచిపెట్టింది అని వినత పలుగ్గా గరుడు బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకునే విధానం తెలుపమని అడగగా వినత ఇట్లా చెప్పింది. భయం లేని ఓ గరుకు మంది వేగంగా మింగేటప్పుడు చేపలను పట్టే గాలం అనే సాధనం వల్ల ఎవడో కంట రంధ్రం క్రిందికి పోకుండా అగ్నివల్లి కాలుస్తుంటాడో అట్టి వాడిని బ్రాహ్మణుడుగా తెలుసుకుని వినత బ్రాహ్మణుడు లక్షణాన్ని చెప్పగా తెలుసుకుని గరుడు వినత నమస్కరించి ఆమె కడ సెలవు పుచ్చుకొని మిక్కిలి వేగంగా గమనంతో ఎగిరి సముద్ర గర్భాన ఉండే పెక్కు వేల సంఖ్య గల బోయలను, పాతాళంధ్రం తన కంఠరంధ్రం తెరిచి ఆ నిషాదులందరినీ ఒకే మారు మింగగా ఆ నిషాదులు ఒక బ్రాహ్మణుడు ఉండి గొంతులోనికి దెక్క అగ్నివల్లి కాలుస్తుండగా తల్లి చెప్పిన లక్షణాన్ని బట్టి బ్రాహ్మణుడు కంఠంలో ఉన్నాడని తెలుసుకుని నా కంఠరంధ్రంలో ఎవడైనా బ్రాహ్మణుడు ఉంటే బయటికి రావా అని పలికగా ఆ బ్రాహ్మణుడు గడుతూ ఇట్లా అన్నాడు. కీర్తి పట్ల ఆసక్తి గల ఓ గరుకుబంధుడా, బ్రాహ్మణుడిగానే ఉన్నాను. నా భార్యను ముడిపై విడిచి రావడం నాకు ధర్మమా? నీవు నీ నిషాది భార్యతో వెంటనే బయటికి రమ్ము అని గరుడు పలిక అతని దైవంలో బ్రాహ్మణుడు తన నిషాద భార్యతో కూడి కంఠం నుండి బయటకు వచ్చి గరుడిని ఆశీర్వదించి తన ఇచ్చ వచ్చినట్లు వెళ్ళాడు. గరుడును ఆకాశ మార్గాన్ని ఎగిరి తండ్రి అయిన కశ్యపుడిని చూసి మొక్కి నా తల్లి దాస్యాన్ని తొలగించే నిమిత్తం పాములకు అమృతం తేవడానికి వెళుతున్నాను. బోయలను తినొచ్చేది నా ఆకలి తీరలేదు, నాకు వేరే ఏదైనా ఆహారం అనుగ్రహించండి అని పలుగ్గా అతని పూనకం ఇచ్చి కశ్యప బ్రహ్మ ఇట్లా అన్నాడు. అగ్నితో సమానుడు, నియమాలను అనుసరించేవాడు అయిన విభావశుడైన బ్రాహ్మణుడు ధనసంపన్నుడై ఒప్పి సుగంధం ఉండగా అతని తమ్ముడైన సుప్రీతకుడైన పేరు గల అతని అన్న విభావశునితో మన తల్లిదండ్రులు పొందిన సంపద ధర్మం ప్రకారం పాలు పంచి నాకు ఇమ్మని అడగడానికి వెళ్ళిన తమ్ముడైన సుప్రతీకుడిని విభావసుడు గర్వంతో అన్నయ్యన విభావసుడు ఏనుగు కొమ్మ అనే తమ్ముడిని శపిస్తే ఆ శాపాన్ని సహించగా తమ్ముడైన సుప్రతీకుడు సంపద పేగల మొక్కుతూ తాబేలు కొమ్మని అనే అన్నకి శాపం ఇచ్చాడు.